అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భీమిరెడ్డి అంజన్ రెడ్డి, స్టేట్ ప్రెసిడెంట్, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే మోర్ దాన్ 90% పోస్టల్ బ్యాలెట్ను సక్సెస్ఫుల్గా వినియోగించుకున్నారు. ఇక్కడ మనం కొన్ని సెన్సెస్ మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో 4,08,07,256 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాదాపు 9 లక్షల మంది ఉన్నారు. 9 లక్షల మంది ఉంటే ఈసారి పోస్టల్ బ్యాలెట్ కోసం దగ్గర 5 లక్షల మంది అప్లై చేసుకున్నారు. 5 లక్షల మంది అప్లై చేసుకొని 4,44,000 మంది ఉద్యోగులు, తర్వాత ఎమర్జెన్సీ సర్వీస్ సంబంధించిన వాళ్ళు ఒక 26,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మనకు సమాచారం. అంటే దాదాపు ఇది మోర్ దెన్ 90% పోలింగ్ జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరుగని రీతిలో ఈసారి పోస్టల్ బ్యాలెట్లో ఈ ఉద్యోగులు పాల్గొని వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళలో 5,60,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, 2 లక్షలకు పైచిలకు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, ఆ తర్వాత మరికొంతమంది ఈ కార్పొరేషన్లోను పబ్లిక్ సెక్టర్స్లో వర్క్ చేసేవాళ్ళు, దాదాపు అందరూ కలిసి దగ్గర 9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకున్నది, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నది కేవలం 5 లక్షల మంది. రిమైనింగ్ 4 లక్షల మంది కూడా మే 13వ తేదీన తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అందరితో అయిపోలేదు. ఈ 9 లక్షలకు సంబంధించి ప్రతి కుటుంబంలో యావరేజ్ ఒక 4 ఓట్లు అయితే ఉన్నాయి. అది అమ్మ నాన్న కానీ, లేదా అక్క తమ్ముడు కానీ, భార్య పిల్లలు కానీ, ఎవరైనా కావచ్చు. వాళ్ళ కుటుంబంలో యావరేజ్ ఒక 4 ఓట్లు అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి ఇప్పుడు 9 లక్షల మంది వారి కుటుంబాల్లో 4 ఓట్లు అనుకుంటే దగ్గర 36 లక్షల ఓట్లు ఉన్నాయి మనకు ప్రభుత్వ ఉద్యోగులవి, వారి కుటుంబాలకు సంబంధించినవే. మరి వీరందరూ కూడా మే 13న జరిగే ఎలక్షన్లో సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వేసే విధంగా మన కుటుంబ సభ్యులు కూడా అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వారు పోలింగ్ శాతాన్ని పెంచడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నారు. చాలా విధంగా ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి ప్రభుత్వంలో అంతర్భాగమైన మన కుటుంబ సభ్యులే ఓటింగ్లో పాల్గొనకపోతే ఎలాగా? సో ఇది 36 లక్షలు అంటే దాదాపు 9%. చాలాసార్లు మనం ఒకసారి బ్యాక్ చూస్తే ఎవరైనా గెలుపోవడం అన్నది 1.5 to 2% లేదా 2.5% అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ 9% అనేది చాలా ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ రోజు ఓటింగ్లో పాల్గొని ఓటింగ్ శాతం పెంచాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.